Good morning everybody. Welcome to Nilagiri Degree and PG College. So video classes. So this is the last unit. Sorry. In third unit, last chapter, integral domains. In third unit, last chapter, integral domains. In the last video, we discussing the subring problems. So totally subring completed. Some problems are there to see in the notes. Okay, after that the integral domain definition. After that, first of all, we discussing the zero divisors, formula of zero divisors. In that zero divisors, the definition of a zero divisors has, let R has a commutative ring. Let R, capital R, has a commutative ring. What is commutative ring? Ring, first we discussing the ring is nothing but the definition of ring. It has three conditions are there. R plus is an abelian group. Okay, in that abelian group 5 properties are there. After that, or dot, R under dot to is semi group. Okay, after that distributive class. These three conditions are said, which is known as a ring. The commutative ring means in that under multiplication only semi group is there. Semi group means it has only two properties, closure and associate. Under multiplication toti it has two properties. Extra commutative property is also satisfied, that is known as a commutative ring. Okay, the two non-zero elements and non-zero elements means which is not in zero కాకుండా ఉన్న elements a comma b, non-zero elements a not equals to 0, b not equals to 0 are said to be a zero divisors. అంటే రెండు నాన్ జీరో ఎలిమెంట్స్ ఫామ్ అయితే ఒక జీరో ఎలిమెంట్ లాగా ఫామ్ కావాలి. ఆర్ సెట్ టు బి ఏ జీరో డివైజర్స్ ఇఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు 0. రెండు నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి మల్టిప్లై చేస్తే జీరో డివైజర్స్ లాగా ఫామ్ కావాలి. జీరో డివైజర్స్ అంటే ఇట్స్ జీరో వాల్యూ. నాన్ జీరో అంటే జీరో కాకుండా ఏదైనా నాన్ జీరో ఎలిమెంట్ తీసుకొని మల్టిప్లై చేస్తే జీరో ఎలిమెంట్స్ లాగా రావాలి అని చెప్తున్నానండి. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాన్ జీరో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటున్నా, 3 తీసుకుంటున్నా, వాటి మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుంది కానీ జీరో ఎట్లా అవుతుందండి? అలా. సో అలా వచ్చే వాల్యూస్ని చూజ్ చేసుకోమంటుండండి. క్లారిటీగా చెక్ చేసుకోండి. రెండు నాన్ జీరో ఎలిమెంట్స్. ఇప్పుడు ఒకవేళ 0 ఇంటూ 0 చేస్తేనే మనకి జీరో ఫామ్ అవుతుంది, కానీ అక్కడ మనం తీసుకోమన్నవి ఏంటి? మనకి నాన్ జీరో ఎలిమెంట్స్. చూసింగ్ ఎలిమెంట్స్ ఏంటి మనకి అక్కడ? నాన్ జీరో ఎలిమెంట్స్. జీరో కాకుండా ఎలిమెంట్స్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లై చేసి ఎప్పుడైనా జీరో ఫామ్ కావాలి. మల్టిప్లై చేసినప్పుడు జీరో ఫామ్ కావాలి అంటే జీరో తీసుకుంటేనే మనకు ఫామ్ అవుతుంది. అలా కాకుండా విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ యూజింగ్. సో అది ఎలాంటి ఎలిమెంట్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. సో ఎనీవే ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ జీరో డివైజర్స్ మీన్స్ ఎనీ టూ టేకెన్ హ్యాస్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఆర్ సెడ్ టు బి ఏ జీరో డివైజర్స్. అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ ఫార్మ్స్ ఏ జీరో డివైజర్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ఎ జీరో డివైజర్స్. ఓకే, వన్ ఎగ్జాంపుల్ వి టేకెన్ హ్యాస్ ఎన్ Z6లో తీసుకుంటున్నాను. వి నో దట్ ద Z6, we discussing the second unit total syllabus. Z6 is that one. The Z6 is nothing but the elements of in Z6, fixed number of elements. It starts with 0, 1, 2, 3, 4, 5. In the Z6, Z is under addition only. Z is under addition only. So we taken as a Z under Z6 we taken as an elements. In Z6 లో నేను కొన్ని ఎలిమెంట్ చూజ్ చేసుకుంటున్నా. 2 తీసుకుంటున్నా, 3 తీసుకుంటున్నా. 2 and 3 are not equals to 0 నే కదా. సో ఏవైనా 2 నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు. అండర్ Z6లోనే వి టేకెన్ యాజ్ 2 and 3 ఎలిమెంట్స్. దర్ మల్టిఫికేషన్ అంటే ఇట్ బికమ్స్ అంటే 2 into 3 2 into 3 6 ఈజ్ ఇన్ Z6లో ఉందా ఎలిమెంట్ మనకి? సో విచ్ ఈజ్ నాట్ ఇన్ Z6. దట్స్ వై Z6లో ఎలిమెంట్ లేనప్పుడు వాట్ యూ హ్యావ్ టు డి అండర్ మాడ్యులోస్ అంటే వి డివైడ్ విత్ అవర్ ఎడిషన్ 6 into 6 విత్ మాడ్యులో డివిజన్ 0. అంటే అబ్జర్వ్ చేయండి, మల్టిప్లై చేసిన ఎడిషన్ చేసిన Z6లో లేనప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ అంటే వి అప్లై మాడ్యులో అంటే 6 అప్లై చేసి ద రిమైండర్ వాల్యూ రాస్తున్నాం. 2 into 3 6 విత్ మాడ్యులో 6 అంటే ఇట్స్ వాల్యూ 0. సో దట్ ఈస్ ద వే. అంటే మనకి ఎలాంటి టర్మ్స్ పాసిబిలిటీ అవుతున్నాయి జీరో డివైజెస్ కంటే? ఎలాంటి టర్మ్స్ పాసిబుల్ అవుతాయి? మాడ్యులో టర్మ్స్ మాత్రమే పాసిబుల్ అవుతున్నాయి. మనకి న్యాచురల్ నెంబర్ సెట్, ఓల్ నెంబర్ సెట్, రియల్ నెంబర్ సెట్, దట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, వి పాసిబుల్ ఓన్లీ మాడ్యులో టర్మ్స్. సో దిస్ ఈజ్ అవర్
zero divisors example. After that, integral domain. So integral domain is nothing but a commutative ring with unity. A commutative ring with unity. Clarity. Commutative ring with unity. And under ring law, we satisfy commutative property and identity property. As no zero divisors, our definition has zero divisors. The integral domain definition has no zero divisors. అంటే మనకి అబౌవ్ డెఫినేషన్ అనేది జీరో డివైజెస్ ఫామ్ అయ్యేది, ఇక్కడ నో జీరో డివైజెస్. దట్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇంటిగ్రల్ డొమైన్. అంటే కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీతో పాటు ఎక్స్ట్రా నో జీరో డివైజెస్ సాటిస్ఫై చేస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇంటిగ్రల్ డొమైన్. So that is the definition we taken as a no zero divisor. How to form a no zero divisors? No zero divisors అంటే జీరో ఫామ్ కావద్దు మనకి. అంటే ఇట్స్ నో జీరో డివైజెస్ అంటే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు జీరో అయితే ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో, బి నాట్ ఈక్వల్స్ టు జీరో. నో జీరో డివైజెస్ అంటే దిస్ ఈజ్ ఓన్లీ జీరో డివైజెస్. అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో, బి నాట్ ఈక్వల్స్ టు జీరో అయితే దట్ ఈజ్ ద జీరో డివైజెస్. మీరు అబ్జర్వేషన్ అండి, నో జీరో డివైజెస్ అంటే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు జీరో అయితే ఏ ఈక్వల్స్ టు జీరో ఓఆర్ఆర్ బి ఈక్వల్స్ టు జీరో. ఎనీ వన్ ఓన్లీ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు జీరో అయితే వి చూస్ ఎనీ వన్ ఏ ఈక్వల్స్ ఐదర్ ఏ ఈక్వల్స్ టు జీరో ఆర్ బి ఈక్వల్స్ టు జీరో. దట్ ఈస్ ద నో జీరో డివైజర్ డెఫినేషన్. జీరో డివైజర్ డెఫినేషన్ మీన్స్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు జీరో అయితే ఏ నాట్ ఈక్వల్స్ టు జీరో, బి నాట్ ఈక్వల్స్ టు జీరో. బోత్ కండిషన్స్ ఆర్ there. Here the any one only one condition. Not equals to zero is zero divisor, equals to zero is no zero divisors. That కన్ఫ్యూషన్ కాకండి. నాట్ ఈక్వల్స్ టు జీరో అంటే జీరో డివైజర్స్, ఈక్వల్స్ టు జీరో అయితేనేమో నో జీరో డివైజర్స్. సో దట్ ఈస్ ద two definitions of our integral domain. The topic name is an integral domain. The definition of integral domain has no zero divisors. After, some problem is there. Show that the set of Gaussian integers is an integral domain antunnandi. What we have to do form the integral domain? First we proving commutative ring with unity has no zero divisors. These two conditions satisfied, that is known as integral. What we have to do integral domain? Commutative ring with unity. What is commutative ring with unity? We satisfy ring. Ring is nothing but a or under addition abelian group. Abelian అంటే closer associative. Closer always satisfied x plus y. A1 in the terms of Gaussian integer, which type of elements? A plus I into B formation. So that's why we taken as A1 plus IB1, A2 plus IB2. Just we simplify, compulsory ZI లో ఉంటుంది. Associative is also satisfied. Identity. Under identity, under addition, the identity element generally 0. But which type of set is there? Gaussian integer set. Which type of set? A plus IB formation of a Gaussian integer. In that Gaussian form, we taken as which type of identity element? And 0 plus I into 0. Generally, in the addition identity element 0. But our set is in formation, this formation is. So our identity element is also taken as an in this formation. 0 plus I 0. Just simplify. After minus a 1 plus I into b1, inverse commutative also satisfied. Under multiplication, closure is also satisfied. Just only multiplication, a1 into a2, a1 into ib2, ib1 into a2, I into I square, value minus 1, b1 into b2. So that's why associative is also satisfied. Under commutative ring with unity kadandi. So we identity, and identity property under multiplication identity element 1 generally, but here that one element form kavali we in the formation of an Gaussian integers, and we taken as an 1 plus I0. So commutative is also satisfied. Distributive loss is also satisfied avutayi. So now we go for the Gaussian no zero divisors. And we taken as an a into b equals to 0 తీసుకుంటే we get a equals to 0 or b equals to 0. A into b, a value, b value, 0 value. సో మల్టిప్లై చేసుకుంటే మనకి టర్మ్ వచ్చేస్తుంది. మల్టిప్లై చేసుకోండి, మనకి క్లోజర్లో మల్టిప్లై చేసాం, చెక్ చేసుకోండి. వి చూసింగ్ 0, a1 మైనస్ a2, b1 మైనస్ b2 ఈక్వల్స్ టు 0, a1 b2, a2 b1 ఈక్వల్స్ టు 0. జస్ట్ కంపేర్ a1 అంటే a2 ఈక్వల్స్ టు b2 అండ్
ఏ టూ అనుకుంటే A1 ఈక్వల్స్ టు B1. జస్ట్ ఓన్లీ కంపారిజన్ ఇన్ దీస్ టూ టర్మ్స్ నుంచి A1ని చూజ్ చేసుకుంటే A2 ఈక్వల్స్ టు B2 అండ్ అగైన్ కంపారిజన్ A2ని చూజ్ చేసుకుంటే A1 ఈక్వల్స్ టు B1. A1 ఈక్వల్స్ టు B1 goes to this side మైనస్ అవుతుంది, మైనస్ వి రిటర్న్ యాజ్ I A1 ప్లస్ IB1 ఈక్వల్స్ టు 0, A2 ప్లస్ I2B2. A1 IB1 ఈజ్ నథింగ్ బట్ X, A2 IB2 ఈజ్ నథింగ్ బట్ Y. వాట్ వీ హ్యావ్ టు డూ అంటే x ఇంటూ y ఈక్వల్స్ టు 0 చూజ్ చేసుకుంటే వాట్ వీ హ్యావ్ టు గెట్ x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0. దిట్ ఈస్ నథింగ్ బట్ నో జీరో డివైజెస్. సో ఇవే ఆల్రెడీ చేసాం. ఎక్స్ట్రా ఓన్లీ నో జీరో డివైజెస్ టాపిక్ ఒకటే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లోజర్ అసోసియేట్ అన్ని గ్రూప్లో చేశారు, రింగ్లో చేశారండి టోటల్. సో దట్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ నో జీరో డివైజెస్ మాత్రం ఇక్కడ చేయలేదు కాబట్టి చెప్తున్నాం ఎక్స్ప్లెనేషన్. సో దిస్ ఈస్ ద our integral domain one problem. So we will continue next video and some more problems. Thank you.